వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ధాన్యం విక్రయించిన 4 గంటల్లోనే రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. డిఆర్డీఏ వెలుగు సివిల్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నడిగడ్డ గ్రామంలో డ్వాక్రా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని, రైతులు సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్బీకే సొసైటీల యార్డుల్లో వెలుగు డ్వాక్రా సంఘాల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు గంటల తరబడి వేచి చూడకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లో నగదు జమ అవుతుందని, సాంకేతిక సమస్య ఉంటే 24 గంటలలోపు ఖాతాల్లో తప్పనిసరిగా నగదు జమ అవుతున్నాయని తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా వినుకొండలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వెలుగు ద్వారా మరో 5 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే రైతులు గంటలు నిలబడాల్సిన పనిలే, రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదు. 73 37 35 93 75 వాట్సాప్ నంబరు ఈ గ్రూపుల్లో కూడా పెడుతున్నాం. మరికి రైతులు ఇదిగో మా ధాన్యం రెడీగా ఉంది అని చెప్పేసి సుమారు ఇన్ని క్వింటాలు మేము అమ్మడానికి రెడీగా ఉన్నామంటే వెంటనే వాళ్ళకి డేట్ ఇచ్చేస్తారు. అయ్యా నీది ఫలానా టైంలో కొంటామని చెప్తారు. ఆ టైం ప్రకారం కొనేస్తారు. కొన్న 4 గంటలకే డబ్బులు పడ్డాయి. గత ప్రభుత్వంలో 4 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదు, సంవత్సరానికి కూడా డబ్బులు ఇవ్వలేకపోయారు. అసలే రైతులు కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, పెట్టుబడి లేక ఆ షాపుల్లో బయట వడ్డీలకు తీసుకొచ్చి కష్టపడి పెట్టుబడి పెట్టి పండిస్తే ఆ రైతుల దగ్గర ధాన్యం కొని సంవత్సరంన్నర దాకా డబ్బులు ఇవ్వలే వైసీపీ పాలనలో. ఎంత దుర్మార్గం అండి. కాంట్రాక్టర్కి కొంచెం డబ్బులు ఇవ్వడానికి కోట్లు ఖర్చు పెట్టారు, రైతులు మాత్రం డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు. గత ప్రభుత్వంలో కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు డబ్బులు. ఇది చాలా దుర్మార్గం. అందుకోసమే ఈరోజు రైతులందరి దగ్గర కొనడం కోసం వాట్సాప్, ఈ వాట్సాప్ నంబర్కి ఎవరైనా సరే, ఏ రైతు అయినా సరే నా సరుకు అమ్ముతానని చెప్పినా, లేదు ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళైనా ఈ వాట్సాప్ నంబర్కి అగ్రికల్చర్ అధికారులు, మీ గ్రామ విఏఏ పురుషోత్తం ఉన్నాడు ఇక్కడ, ఇట్లా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బుక్ చేస్తారు. మీకు షెడ్యూల్ ఇస్తారు. ఉదయం ఎవరి దగ్గర కొంటారు, సాయంత్రం ఎవరి దగ్గర కొంటారు, రేపు ఉదయం ఎవరి దగ్గర, రేపు సాయంత్రం ఎవరి దగ్గర, మొత్తం షెడ్యూల్ ఇస్తారు. షెడ్యూల్ ప్రకారం ధాన్యం కొంటారు. ధాన్యం కొన్న తర్వాత 4 గంటల్లోనే అకౌంట్లో పడతాయి. అవకాశం ఉంటే 4 గంటలు లేదా 24 గంటల్లో ఒక్క రోజులో మీకు డబ్బులు పడిపోతాయి రైతులకి. అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు రైతన్నలకి అండగా నిలబడ్డ విషయం అని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.